కాదు, మామూలుగా మనం పార్టీ పెట్టింది ప్రశ్నించేదానికే కదా పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. జన సైనికులు కూడా మీరు ఒక మాట చెప్పండి నాకు సమాధానం. మీరు పార్టీ పెట్టింది ప్రశ్నించేదానికే కదా. మీ అన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చెప్పారు కదా, ప్రశ్నించడం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కదా. మరి ప్రకాష్ రాజు గారు ప్రశ్నిస్తే ఆయన్ని ద్రోహిగా చూసి ఆయన చీల్చి చండాడుతున్నారన్నమాట కొంతమంది చండాలులు. నాగేశ్వరరావు గారు పాపం ఏదో చెప్తే మీరేం చెప్పాలి? ఏం జరగలేదండి, మీకు ఎవరు చెప్పారో కానీ అబద్దాలు ఎందుకు చెప్తారండి అని చెప్పాలి. కానీ వరుసపెట్టి వదిలేసారు అబ్బా మోకనంతానా. జన సైనికులంతా పోయి ఆయన మీద పడి ఆ తెలంగాణ వాళ్ళని కలిపెట్టి గందరగోళమై మళ్ళీ వెనక్కి తగ్గినట్టున్నారు. ఈ దెబ్బ మన పెద్ద మీద పడింది పాపం రామ్ చరణ్. కాదు, ఇప్పుడు రాహుల్ అని ఆయన కూడా తెలంగాణకు సంబంధించినట్టు ఒక ఆర్టిస్ట్, యాక్టర్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కొన్నిటికి సమాధానం చెప్పాలంటే మీ మంచి కోసమే కదా. ఒకరు ప్రశ్నించారు అంటే దానికి మనం సమాధానం చెప్పగలిగితే మనం గెలిచినట్టు. పవన్ కళ్యాణ్ గారు ఎదురు దాడి చేస్తే ఓడిపోయినట్టు. సమాధానం లేనప్పుడు ఎదురు దాడి చేస్తారు కదా. అదేంది నా తెలియక అడుగుతా. మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు. అందులో జన సైనికులందరినీ కూర్చోబెట్టి వాళ్ళు మొహాలు పాపం తెల్లగా పెట్టుకో ఉన్నారు. మీరు నన్ను క్వశ్చన్ చేయకండి, ఏం చేయాలో నాకు తెలుసు, నేను చెప్పిన మాటిని నా దారిలో నడవండి అని అంటున్నారు. నాగబాబు సార్ కూడా అదే మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, ఆయన క్వశ్చన్ చేయకండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేస్తారు సార్. మీరు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారో అలాగే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. వాటికి బాధపడిపోతే ఎట్లా? ఈరోజు అసలు పరిస్థితి బాగా